ఇది ఊపిరి పీల్చుకునే వార్త కాదు, ఊపిరి పీల్చాలంటేనే భయపడే వార్త. దేశ రాజధాని వాయు కాలుష్యం వణికిస్తోంది. స్వచ్ఛమైన గాలిని గుండెల నిండా పీల్చుకొని ఎంతకాలమైందో అనేలా దిగజారిపోయింది అక్కడి పరిస్థితి. ప్రభుత్వం ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా ఫలితం శూన్యం. దీంతో ఇప్పుడు చైనా చిట్కాను ఫాలో అవుతోంది. ఇంతకీ డ్రాగన్ ఫార్ములా ఏంటి? సర్కార్ తీసుకునే నిర్ణయం ఏంటి? ఢిల్లీని ఉక్కిరిబిక్కిరి చేస్తున్న వాయు కాలుష్యం. రాజధానిలో కాలుష్యం కట్టడికి చైనా చిట్కా. బీజింగ్కు సాధ్యం, ఢిల్లీకి అసాధ్యమా? దేశ రాజధాని ఢిల్లీలో వాయు కాలుష్యం మరణ మృదంగం వాయిస్తోంది. గాలి నాణ్యత సూచి అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకోవడానికే భయపడుతున్నారు. ఢిల్లీ చుట్టూ ప్రాంతాలన్నీ కూడా దట్టమైన పొగమంచుతో కప్పేశాయి. ఎదురెదురు మనుషులు కూడా కనపడని పరిస్థితి. వాహనాలు కనపడకపోవడంతో ప్రమాదాలు కూడా చోటు చేసుకుంటున్నాయి. అధికారులు ఎన్ని చర్యలు తీసుకుంటున్నా పరిస్థితుల్లో అయితే మార్పు రావడం లేదు. ఢిల్లీ వాసులు నరకమనుభవిస్తున్నారు. పిల్లలు, వృద్ధులు అనారోగ్యానికి గురవుతున్నారు. దీంతో కేంద్ర వాతావరణ శాఖ అప్రమత్తమైంది. తాజాగా ఐఎండీ ఢిల్లీకి రెడ్ అలర్ట్ జారీ చేసింది. రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రాకపోకలకు అంతరాయం ఏర్పడుతుందని తెలిపింది. దీంతో ఢిల్లీ విమానాశ్రయంలో 150కి పైగా విమాన సర్వీసులు రద్దయ్యాయి. మరో 200 సర్వీసుల్లో జాప్యం చోటు చేసుకుంది. కాలుష్యం కారణంగా అంతరాయాలు కొనసాగుతాయని ఢిల్లీ ఎయిర్పోర్టు వెల్లడించింది. మరోవైపు కాలుష్య నివారణ కోసం ఢిల్లీ ప్రభుత్వం కఠిన ఆంక్షలు కొనసాగిస్తోంది. పాత వాహనాలపై నిషేధం విధించింది. ఇక నో పొల్యూషన్ సర్టిఫికెట్ లేని వాహనాలకు పెట్రోల్, డీజిల్ నిషేధం కొనసాగుతోంది. ఇతర రాష్ట్రాల నుంచి వాహనాలు రాకుండా టోల్ ప్లాజాలు కూడా మూసేశారు. అయినా కూడా కాలుష్యం కంట్రోల్ కావడం లేదు. దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం మరింత తీవ్రమైంది. కాలుష్య నియంత్రణకు ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఏమాత్రం ఫలించడం లేదు. గ్యాస్ ఛాంబర్లా మారిపోవడంతో సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. కాలుష్య నియంత్రణ చర్యలు పటిష్టంగా అమలు చేయాలని, పాత వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. డిసెంబర్ 18 నుంచి 10 ఏళ్లు దాటిన డీజిల్ వాహనాలు, 15 ఏళ్లు దాటిన పెట్రోల్ వాహనాలపై నిషేధం విధించింది. అయితే BS4 ఇంజన్లు ఉన్న వాహనాలకు మినహాయింపు ఇచ్చింది. వాహన యజమానులు, అధికారుల్లో నెలకొన్న కొంత గందరగోళంపై కాలుష్య నియంత్రణ మండలి అభ్యర్థన మేరకు సుప్రీంకోర్టు ఈ స్పష్టతనిచ్చింది. పాత ఇంజిన్లు ఉన్న వాహనాలు కాలుష్యానికి ప్రధాన కారణమని, వాటికి మినహాయింపు ఇవ్వకూడదని CAQM కోరింది. ఢిల్లీ నేషనల్ క్యాపిటల్ రీజియన్ పరిధిలో వాహనాల కాలుష్యం వల్లే శీతాకాలంలో పొగమంచు ఏర్పడుతుందని ఆధారాలున్నాయి. ఢిల్లీలో ఉన్న 2.88 కోట్ల వాహనాలలో 93% తేలికపాటి మోటారు వాహనాలే. వీటిలో 37% BS3 లేదా అంతకంటే పాత ఇంజిన్లతో నడుస్తున్నాయి. ఈ పాత వాహనాలు కొత్త వాహనాలతో పోలిస్తే 2.5 నుంచి 31 రెట్లు ఎక్కువ కణాలను, 6.25 నుంచి 12 రెట్లు ఎక్కువ నైట్రోజన్ ఆక్సైడ్లను, 1.28 నుంచి 5.4 రెట్లు ఎక్కువ కార్బన్ మోనాక్సైడ్ను విడుదల చేస్తాయని కాలుష్య నియంత్రణ మండలి తెలిపింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచిక తీవ్రంగా క్షీణిస్తున్న నేపథ్యంలో ప్రధానమంత్రి కార్యాలయం కాలుష్య వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించింది. ఢిల్లీ పర్యావరణ మంత్రి మంజిందర్ సింగ్ సిర్సా వాహన కాలుష్యాన్ని తగ్గించడానికి కొత్త చర్యలను ప్రకటించారు. పొల్యూషన్ కంట్రోల్ సర్టిఫికెట్ లేని వాహనాలకు ఇంధనం ఇవ్వకూడదని, ట్రాఫిక్ సిగ్నల్స్ వద్ద సమయం, కాలుష్యం తగ్గించడానికి ఇంటిగ్రేటెడ్ ట్రాఫిక్ వ్యవస్థను ఏర్పాటు చేయాలని, క్యాబ్ పూలింగ్ యాప్ను ప్రవేశపెట్టాలని ఆయన తెలిపారు. ఢిల్లీలో తీవ్ర కాలుష్యాన్ని ఉటంకిస్తూ పాత ఇంజిన్లు ఉన్న వాహనాలు కాలుష్యానికి భారీగా దోహదపడతాయని, వాటికి ఎటువంటి మినహాయింపు ఇవ్వకూడదని కమిషన్ ఫర్ ఎయిర్ క్వాలిటీ మేనేజ్మెంట్ అభ్యర్థన మేరకు కోర్టు ఈ రోజు తన ఆదేశాలను స్పష్టం చేసింది. ఇకపోతే ఢిల్లీని కమ్మేసిన విషపూరిత పొగమంచు, వాయు కాలుష్యంపై రాజకీయ విమర్శలు వెల్లువెత్తుతున్న తరుణంలో చైనా తన విజయగాథను భారత్తో పంచుకుంది. ఒకప్పుడు ప్రపంచ స్మోక్ రాజధానిగా పేరుగాంచిన బీజింగ్ కేవలం దశాబ్ద కాలంలోనే వాయు కాలుష్యాన్ని ఎలా తరిమికొట్టిందో చైనా రాయబార కార్యాలయం ప్రతినిధి యూజింగ్ వివరించారు. వాయు కాలుష్య నివారణకు వాహన ఉద్గారాల నియంత్రణే మొదటి మెట్టు.
యూరో 6 ప్రమాణాలకు సమానమైన చైనా 6NI నిబంధనలను కఠినంగా అమలు చేయడం, పాత వాహనాలను దశలవారీగా తొలగించడం ద్వారా బీజింగ్ గణనీయమైన మార్పు సాధించింది. కేవలం నిబంధనలే కాకుండా లైసెన్స్ ప్లేట్ లాటరీలు, బేసీ సరి వంటి కఠినమైన ట్రాఫిక్ నియమాలను అమలు చేస్తూనే ప్రపంచంలోనే అతిపెద్ద మెట్రో, బస్ నెట్వర్క్లను నిర్మించింది. విద్యుత్ వాహనాల వినియోగాన్ని వేగవంతం చేయడం ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది. మరోవైపు పారిశ్రామిక పునర్నిర్మాణం ద్వారా బీజింగ్ విప్లవాత్మక మార్పులు చేపట్టింది. సుమారు 3000కు పైగా భారీ పరిశ్రమలను నగరం నుండి తొలగించడం లేదా మూసివేయడం జరిగింది. ముఖ్యంగా చైనాలోనే అతిపెద్ద ఉక్కు తయారీ సంస్థ షోగాంగ్ను వేరే ప్రాంతానికి తరలించడం ద్వారా గాలిలోని హానికారక కణాలు ఒక్కసారిగా 20% తగ్గాయి. ఖాళీ అయిన కర్మాగారాల స్థలాలను పార్కులుగా, సాంస్కృతిక కేంద్రాలుగా మార్చగా మాజీ షోగాంగ్ సైట్ 2022 వింటర్ ఒలింపిక్స్ కు వేదిక కావడం విశేషం. ఇదే సమయంలో ఇలా ఖాళీ చేయబడిన ఫ్యాక్టరీలను పార్కులు, కమర్షియల్ జోన్లు, సాంస్కృతిక సాంకేతిక కేంద్రాలుగా మార్చాలని సూచించిన రాయబార కార్యాలయం మునుపటి షోగాంగ్ పారిశ్రామిక సముదాయాన్ని 2022 వింటర్ ఒలింపిక్స్ కు ప్రధాన వేదికగా మార్చిన విషయాన్ని అందుకు ఉదాహరణగా సూచించారు. మరోవైపు రాజధానిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు సంస్థల కార్యాలయాలు ఇకపై కేవలం 50% సిబ్బందితోనే పనిచేయాలని ఢిల్లీ కార్మిక శాఖ మంత్రి కపిల్ మిశ్రా ఆదేశాలిచ్చారు. మిగిలిన 50% మందికి తప్పనిసరిగా వర్క్ ఫ్రం హోం సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. అయితే ఆస్పత్రులు, రవాణా వంటి అత్యవసర సేవల విభాగాలకు దీని నుంచి మినహాయింపు ఉంటుంది. మరోవైపు కాలుష్య నియంత్రణ కోసం అమలు చేసిన GRAP-3, GRAP-4 నిబంధనల వల్ల నిర్మాణ పనులు నిలిచిపోయి ఉపాధి కోల్పోయిన కార్మికులకు ప్రభుత్వం భరోసా ఇచ్చింది. అలాంటి కార్మికులకు ఒక్కొక్కరికి 10,000 చొప్పున నష్టపరిహారం అందజేస్తామని మంత్రి ప్రకటించారు. ఇకపోతే 2026లో కాలుష్యం ఆర్థిక అస్థిరతకు కూడా కారణం కావచ్చు. ఆరోగ్యంపై ప్రభావం కనిపిస్తుంది. దాగి ఉన్న అత్యవసర పరిస్థితిని చూడవచ్చు. పిల్లలు, వృద్ధులు, గర్భిణీ స్త్రీలు, శ్వాస లేదా గుండె జబ్బులు ఉన్నవారికి స్మాగ్ సీజన్ ప్రత్యక్ష ఆరోగ్య ప్రమాదంగా ఉంటుంది. ఈ కారణంగా ప్రభుత్వ నిర్ణయాలు సౌలభ్యం కంటే ఆరోగ్య భద్రతపై దృష్టి పెడతాయి. ఢిల్లీలో పెరుగుతున్న కాలుష్యంతో ఆరోగ్య ప్రమాదం ఉన్నందున దేశ రాజధాని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ముఖ్యంగా పిల్లలు, వృద్ధులు, ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారు బహిరంగ ప్రదేశాల్లోకి రాకూడదని, రానున్న మరో 3 రోజులు ఢిల్లీలో పరిస్థితి ఇలాగే కొనసాగనున్నందున జాగ్రత్తగా ఉండాలని అధికారులు హెచ్చరించారు. ఢిల్లీలో గాలి పీల్చడం అంటే రోజుకు 40 నుంచి 50 సిగరెట్లు తాగడంతో సమానమని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరి సర్కార్ తీసుకున్న ఈ నిబంధనల వల్ల ఏమైనా మార్పు వస్తుందో చూడాలి.